శ్రీ వెంకటరమణ నర్సింగ్ హోమ్ నిర్వాహకులు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్ పుట్టినరోజు వేడుక ఒంగోలు సంతపేట ప్రభుత్వ బాలికల వసతి గృహంలో నిర్వహించారు. విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి దంపతులు బర్త్డే కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. వసతి గృహంలోని చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడుతూ చిన్నారుల నడుమ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని డాక్టర్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు తన వంతుగా అందిస్తానని డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి అన్నారు. బాలికలకు స్టడీ చైర్స్ అందజేశారు. బాలికలకు చదువు చాలా ముఖ్యమని, సమాజంలో మార్పు మహిళ ద్వారానే సాధ్యమన్నారు. జేఏసీ అధ్యక్షులు రాయపాటి జగదీష్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సిహెచ్ సరితాదేవి, రాజీవ్, గణేష్, కార్తీక్, సూర్య, ఈస్టర్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. Okay. ఈరోజు ఇక్కడ జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరందరూ కూడా బాగా చదువుకోవాలి, పైకి రావాలి, మంచి యాంబిషన్ తోటి ముందుకెళ్ళాలి, మీ టీచర్లకి మంచి పేరు తీసుకురావాలి, తర్వాత సొసైటీలో ఎట్లా మలగాలి అనేది నేర్చుకోవాలి. ఇప్పటి నుంచే అందరూ కూడా ఈ ఏజ్ చాలా ఇంపార్టెంట్. ఇది 3 years నుంచి 10 years లోపల ఇప్పుడే అంతా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. చెడు అలవాట్లకి, చెడు వ్యసనాలకి లోన్ అవ్వకుండా చక్కగా చదువుకొని అందరికీ ఒక యాంబిషన్ అనేది ఉండాలి పైకి రావాలంటే లైఫ్లో. అది ఈ ఏజ్ నుంచే రావాలి. మమ్మల్ని ఇక్కడికి వీరందరూ కూడా ఎందుకు పిలుస్తారంటే, మేము ఒక స్థాయికి వచ్చాము చదువుకొని కష్టపడి సొసైటీలో. మమ్మల్ని చూసి మీరు స్ఫూర్తితోటి ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. దానికోసమే వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొస్తారు. తర్వాత మాకు కూడా ఎంతో సొసైటీలో ఇట్లాంటి హెల్ప్ చేయాలని ఆశ ఉంటుంది. కాబట్టి మనందరినీ ఎప్పుడైనా సరే మా తరఫున ఏదైనా అవసరం ఉన్నా కూడా హెల్ప్ చేస్తారని చెప్పుకుంటూ, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆడపిల్లలకి చదువుతో పాటు హెల్త్ కూడా చూసుకుంటూ ఉండాలి. అన్నం పడేయటం, తినకుండా ఉండటం అలా కాకుండా మంచిగా చదువుకొని ఆ ఫిజికల్ ఎబిలిటీ ఉంటా మీ లక్ష్యాన్ని మీరు సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా సాధిస్తారని ఆశిస్తూ సార్ బర్త్డే సార్కి చాలా అంటే హార్డ్ వర్క్ 9 to 9 వర్క్ చేస్తూనే ఉంటారు. అంటే ఎప్పుడు అదే ఇదిగా ఉంటారు. మేమంతా దగ్గరగా చూస్తాం. మనము ఏదో ఒకటి నేర్చుకోవాలి అని ఆ సార్ నుంచి మిమ్మల్ని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ద